జై వీరబ్రహ్మజై గోవింద బాబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026 సంవత్సరం జూన్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవింద బాబజై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం. మీ దైనందిన జీవితంలో మానసికమైనటువంటి దృఢత్వమే చెప్పదగినటువంటి సూచన. చంద్రుడు మనఃకారకుడు, వాక్కారకుడు. కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆందోళన పడటం, గాబరా పడటం వల్ల చిన్న సమస్యను కూడా మీరు పెద్దదిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కేతువు, బృహస్పతి కొన్ని విషయాల్లో ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. రాహువు మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రపత్తుల్ని అధికం చేస్తుంటాడు. అంటే ధనం చేతికి అందుతూ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంటాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం కూడా ఉండబోతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవడం, కేతువు కొన్ని విషయాల్లో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం వల్ల ఒంటరైపోయాం, ఏమీ చేయలేకపోతున్నాం, ఒక్కసారిగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికమయ్యాయేమోనన్న ఆలోచన కలుగుతుంటుంది. ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు మీకు మంచి చేస్తాడు. మీ కమ్యూనికేషన్స్ పెరగటమే కాదు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధమైన వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ధనాన్ని కూడా మీరు సంపాదించే అవకాశం ఉంది. అంటే అర్ధాష్టమ శనిలో కూడా శని భగవానుడికి మీకు మంచి చేయబోతున్నాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం గొంతు నొప్పి అవ్వచ్చు, జలుబు అవ్వచ్చు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, ఒబేసిటీ, ఎక్కువ బరువు పెరగటం, హార్మోన్కు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల జాగ్రత్త. భార్యాభర్తలకు సంబంధించిన జీవితమే కాదు, మీరు నచ్చిన మెచ్చిన ప్రేమించినటువంటి వ్యక్తులతో కూడా మీ ప్రమేయం లేకుండానే వాళ్ళిద్దరి మధ్య కూడా మీ ఇద్దరి మధ్య అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు పొరపాటు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు, ఎప్పుడో చేసిన పొరపాటుకి ఇప్పుడు మనం శిక్ష అనుభవించాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. ఆర్థికంగా కొన్ని సందర్భాల్లో ధనం చేతిలో ఉండకపోవటం, అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉన్న సందర్భంలో భగవంతుడు కాలం లెక్క కట్టించినట్టుగా ఒక ఊహించనటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కానీ ఎంత ఆర్థిక సహాయం లభించినప్పటికీ కూడా పరిస్థితులు సజావుగా లేనటువంటి కారణంగా చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, చాలా ప్రతిబంధకాలతో కూడిన పరిస్థితిని, కొన్ని సవాళ్లతో కూడినటువంటి ప్రతి సందర్భాన్ని జయించవలసి వస్తుంది. అంటే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా కొన్ని సవాళ్లతో ముడిపడి ఉంటాయి. ఇవి మీ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. కుటుంబపరమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఇంటా బయట ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా ఒక్కో సందర్భంలో విరక్తి కలుగుతుంది. అందరినీ నమ్మాం, విశ్వసించాం, ఎవరూ కూడా మనకి తోడ్పాటును అందించట్లేదు, అందరూ మనల్ని మోసం చేస్తున్నారేమో, లేక మనమే మోసపోతున్నామేమో. దైనందిన జీవితం పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్నటువంటి ఆలోచన మీ మనసు నిండా కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులు, సవాళ్లు ఒకవైపు ఎదురవుతాయి, మరోవైపు మాత్రం ధనం చేతికి వస్తుంది. కానీ కుటుంబ జీవితం, వివాహ జీవితం, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మాత్రం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవి బాధ్యత లభించడానికి కొంత ఆలస్యం అవ్వచ్చు. మీ పేరుని మీ అనుచరులు అవ్వచ్చు, మీతో పాటు ఉన్న మిత్రులు వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకోవటం వల్ల చెడ్డ పేరు లభించే అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాలని మీరు చేసే ప్రయత్నాలకు అవకాశాలు అయితే లభిస్తాయి. కానీ విజయం వాయిదా వేసినట్టుగా
మీ పనులు పూర్తవటంలో ఏదో తెలియనటువంటి జాప్యం మాత్రం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకి ద్వితీయార్థం బాగుంది, మంచి ఉత్తీర్ణత లభిస్తుంది, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో సీట్లు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగకాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులు మాత్రం కొంతకాలం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు, ఇటువంటి గురుదేవతా స్వరూపాల్ని విశేషంగా ఆరాధన చేసిన, గురుచరితని పారాయణ చేసిన, ఇప్ప నూనెతో దీపారాధన చేస్తున్న అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఉన్నాయి కాబట్టి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవింద మాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు బుద్ధికారకుడు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగాలకి అనుకూలవంతమైన స్థితిగతినిచ్చేవాడు. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించిన వచ్చేటువంటి ఫలితాన్ని ఒక్కసారి లెక్కిస్తే రాహుకేతువులు, దేవగురు అయినటువంటి బృహస్పతి కొన్ని విషయాల్లో మీ యొక్క ఉన్నతికి అడ్డు తగిలే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రయోజనం పొందవలసినటువంటి చోట ప్రయోజనం పొందలేకపోవడం, అవకాశం ఉన్నటువంటి చోట అవకాశాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉండటం, ప్రత్యర్థులు రెచ్చగొట్టడం వల్ల, రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేయటం వల్ల స్థిరమైనటువంటి చిత్తాన్ని కోల్పోవటం, మానసికమైనటువంటి అశాంతత, ఏకాగ్రత లేకపోవటం, ఫోకస్డ్గా లేకపోవటం వల్ల కార్యాన్ని సాధించటంలో విఘ్నాలు ఏర్పడతాయి. కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మిమ్మల్ని సంరక్షణ చేస్తాడు, విపత్తుల నుండి కూడా రక్షించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. చీలమండ, కండరాలు, భుజానికి సంబంధించినటువంటి నొప్పి, కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విరామం, విశ్రాంతి లేనటువంటి ప్రయాణాలు లేదా పనులు, మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అసౌకర్యం ఎక్కువగా కలుగుతూ ఉండటం, వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని విమర్శిస్తూ ఉండటం, భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేకపోవటం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతూ ఉండటం వల్ల ఇంటా బయట ఒత్తిడి తట్టుకోలేక పనులు సాధించడంలో జాప్యం ఏర్పడడం, కానీ అవకాశాలు తప్పిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో సవాళ్ళను తీసుకుంటారు. ఎలాగైనా సరే నేను అధిగమించాలి, కోల్పోయినటువంటి చోటే నా ప్రభావాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి, అంటే పని భారం తట్టుకోలేక కొంతకాలం విరామం తీసుకున్నాం, విశ్రాంతి తీసుకున్నాం, తీర్థయాత్రలకు వెళదాం, లేదా స్నేహితులతో బంధువులతో కలిసి విహారయాత్రకు వెళదామనేటువంటి ఆలోచన కూడా వస్తారు. కానీ ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పనుల మీద ఏకాగ్రత లోపిస్తుంది. ప్రతి ఒక్కరితో విరోధం సంభవించే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు
అనుకూలంగా ఉన్నాయి. కానీ అధికారుల యొక్క ఒత్తిడి లేదా భయం మీ పట్ల ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సమాజానికి సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకున్న సాహచర్యం వల్ల గడ్డు పరిస్థితులు నెట్టుకొస్తారు. కానీ మీకు దక్కవలసినటువంటి సముచితమైనటువంటి గౌరవం దక్కపోవడం మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క స్థాయిని, స్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి, సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ప్రగతిని, ఉత్తీర్ణతని సాధించలేకపోవచ్చు. కాబట్టి ఏకాగ్రతతో కూడినటువంటి విద్య అవసరం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతం, దూర దేశానికి వెళ్ళే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతూ ఉంటాయి. వివాహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం జాప్యం వాటిల్లుతుంది. ప్రేమ వివాహాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా జాగ్రత్త. చిన్న చిన్న అప్పులన్నీ కూడా తీర్చడానికి ఆర్థిక సంస్థ నుంచి కానీ, ఒక వ్యక్తికి నుంచి కానీ పెద్ద స్థాయిలో వేరొక రుణాన్ని కూడా తీసుకోవలసి వస్తూ ఉంటుంది. హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది క్రతువులు అనుకూలవంతమవుతూ ఉంటాయి. 108 కదలి ఫలాలతో, అరటిపళ్లతో హనుమంతుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో, నాగవల్లి దళాలతో ఆకుపూజాది క్రతువును చేయించటం, లేదా నాగవల్లి దళాలతో మాలను స్వామివారికి అలంకరింప చేయటం కార్యసిద్ధి కలిగించేటువంటి అంశం. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.